మా చిక్కువాడు ఇయ్యాల గాజులు వేసుకొని మెడల చైన్ వేసుకొని గజ్జలు పెట్టుకొని ఫ్రాక్ వేసుకొని బొట్టు పెట్టుకొని అచ్చం ఆడపిల్ల లెక్కనే తయారైపోయింది స్కూల్కి. ఆ గజ్జలు కాలు మీదకి వెళ్ళి ఊడిపోతున్నాయి. ఒక్కసారి తీయొచ్చినందుకు కథ మూకే తీసి పక్కకు పెడుతుంది. గజ్జలు లేని మహాద్యకాలు అస్సలు ఊహించుకోలేదు. మొత్తం మొగోళ్ళ కాళ్ళు లెక్క ఉంటాయి. మళ్ళీ అది ఎక్కడేం చుండి పని చేస్తుంది అనేది ఏం తెలియదు. ఆ పట్టీలు ఉంటేనే నాకు సిగ్నల్స్ అన్నట్టు ఎటు నుంచి ఎటు పోతుంది, ఏం చేస్తుంది, ఎక్కడ ఆగిందని. ఇయ్యాల కూడా స్కూల్ కోనని కొంచెం కిచికిచి పెట్టింది. రేపు పోతా మమ్మీ అని బుదరకిచ్చుడు. రేపు స్కూల్ ఉండదు, ఇలా ఒక్కరోజు పోయేస్తే రేపు బందే అన్నాక పోయింది. చిన్నప్పుడు శనివారం స్కూల్ కోవడంటే ఏమన్నా సంబరం ఉంటుండేనా. వారం అంతా శనివారం కోసం ఎదురు చూద్దాం. మీరు కూడా అంతే కదా, కామెంట్ చేయరు. మా మాల్గాడు ఏదైనా సరే చెప్పన నేర్చుకుంటుంది, దేనికైనా తొందర అలవాటు పడుతుంది. కానీ మాన్పియాలంటే మాత్రం అంత కష్టమేం కాదు, తొందరనే మర్చిపోతుంది. అదేందో కానీ దోస్తా కడిపా అయితే మర్చిపోదు. రోజుకు 100 సార్లు అంటది మమ్మీ దోస్తా కటిపాని. ఇక మా సారు ట్రిప్ కోతుండు, అన్ని చదిరి పెట్టుకున్నాడు. ట్రిప్ అంటే ఏదో గోవానో బ్యాంకాకో అనుకోకుర్రి, పెద్ద దేవుని కాడికి పోతుండ్రు. అది ట్రిప్ ఎందుకు అవుతుంది అవ్వ తల్లి అని అంటారేమో, ఏదో అట్లా ఫ్లోలో చెప్పిన గంతే. నిన్నటి నుంచి తలనొప్పి అంటుండు, మరి అవసరమా పోవుడు? పోతాడు, అంత అవస్థ అయినా పోతాడు. ఎందుకంటే ఫ్రెండ్స్తో కదా పోవుడు. పెళ్ళాం ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అసలు దేవుని కాడికి పోవచ్చా? మొన్న నేను అద్దంటే సరేతి అన్నాడు. ఇవాళ ఎవరో కొబ్బరికాయ కొట్టకుండా అయిపోయి పోతే ఏం కాదన్నారట. కథం సర్దుకుంటుండు. మీకు తెలుసా పెద్ద దేవుడు వైఫ్ ఇట్లుండంగా పోవచ్చా? కామెంట్ చేయర్రి.